గెడ్జెట్ విడుదల అవుతుందని దాని వెనుక టైప్ రైటర్ పాత్ర ఉంటుంది. ఓ నాయకుడు ఓ అధికారి డిటెక్ట్ చేస్తుంటే వేగంగా రాయడం అంటే అది కేవలం స్టెనోకే సాధ్యమవుతుంది. వీరిద్దరి అవసరం ఎంత ఉంటుందో ఇప్పుడున్న టెక్నాలజీలో అక్షరాలు వెతికి టైప్ చేయడం కన్నా అది నేర్చుకున్న వారికి అంత సులభతరం కాగా, ఈ టెక్నాలజీ యుగంలో అన్నిటికీ ఆద్యం పోసిన వారి పాత్రే శూన్యమవుతుంది. స్కిల్స్ అంటూ అన్నింటా శిక్షణ ఇస్తున్నా అన్నింటికీ మూలం వారు వాడిన సాంకేతిక పరిజ్ఞానమే అయినా వారికి ఆదుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్ ఉంటాయో దానిలో కంపల్సరీగా ఈ స్కిల్ ప్రాధాన్యత కల్పించాలని, టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో తెల్లటి పేపర్ మీద అక్షరాలు టైప్ అవుతున్నాయంటూ కారణం వారే టైప్ రైటర్లు. ఇక వేగంగా అర్థం కాని రీతిలో రాసి వాటిని వారు చెప్పినట్లుగా తయారు చేసేవారే స్టెనోలు. ఇంతలా వారిలో విద్య ఉండగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వచ్చినా అక్షరాలు వెతుకులాడి మరి టైప్ చేస్తున్నారే మినహా ఆ శిక్షణ తీసుకుంటే ఇది సులువు అన్న విషయాన్ని మాత్రం మరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైపిస్టులంతా ఐక్యమత్యంగా ఉండగా వారి యూనియన్ ద్వారా తమను ఆదుకోవాలని, పోస్టులను భర్తీ చేయాలి, స్కిల్లో తమ విభాగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుకుంటున్నా అందుకు తగ్గట్టుగా స్పందన మాత్రం కరువు అవుతుంది. ఈ తరుణంలో కంటోన్మెంట్ సౌజన్య కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైపిస్టులు జనరల్ బాడీ సమావేశంను నిర్వహించారు. రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో సమావేశం జరగగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైపిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వారి ప్రథమ డిమాండ్ కాగా, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావించిన వేళ అందులో ముందు వరుసలో టైప్ రైటింగ్, స్టెనోగ్రాఫర్లపై ఆలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు మరిన్ని పోస్టులు పెంచాలంటూ తమ భవిష్యత్తు కార్యాచరణతో సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా రాష్ట్ర టైపిస్టుల సంస్థకు చైర్మన్ గా ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి సమావేశంలో పాల్గొనగా వారిని ఆదరించి వారి పోస్టుల్లో పాటు అధికంగా పోస్టులు కేటాయించాలని కోరుకుంటున్నానని, వారిది భావ్యమైన కోరిక అంటూ మర్రి రాజశేఖర రెడ్డి తెలియజేశారు. అంటే టైపింగ్ అనగా టైప్ రైటర్ లేదు కదా అని అంటారు అందరూ. నాకు అది విచిత్రం అనిపిస్తుంది. అధికారులు కూడా ఇదే మాట మేము అనేది ఏంటంటే ఆ స్కిల్ని, అంటే హ్యాండ్ తోటి ఆ ఫింగర్స్ తోటి ఏదైతే మనం టైప్ చేస్తామో ఆ స్కిల్ని పొడగొట్టొద్దు, ఆ స్కిల్ని మీరు బతికించాలా, ఇన్స్టిట్యూట్లను బతికించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో అన్ని జయించగలిగినా అందులో కీబోర్డ్ పాత్ర అత్యంత ముఖ్యమైనది కాగా, ఆ కీబోర్డ్లో ప్రతి అక్షరం వెనుక టైప్ చేయాలంటే ఈ స్కిల్ దాడి ఉండగా ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.